ఆర్టిస్ట్ హీరో కమ్ కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో దొర్లుతున్న తప్పుల వల్ల అవతలి వాళ్ళకే కాదు తనను తాను ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నారో చూసుకోవడం లేదు. ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో అలీని రాబిన్ హుడ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ని సంబోధించిన తీరు వివాదాలు తీసుకొచ్చింది. తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పడం, ఇంకెప్పుడు రిపీట్ చేయనని హామీ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో తనను తాను పొగుడుకునే క్రమంలో మళ్లీ పొరపాట్లు చేయడం మరోసారి హాట్ టాపిక్ అయింది. కాకపోతే ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో స్పీచ్ లో భాగంగా మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ప్రస్తావన తెచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఆయన కేసులు సూట్ కేసుల్లో ఉన్నప్పుడు తన సినిమాలు చూసే స్వాంతన పొందేవారని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడెప్పుడో దివంగత సి నారాయణ రెడ్డి గారు ప్రతి తెలుగు ఇంట్లో మంచం కంచం లాగా రాజేంద్ర ప్రసాద్ ఉంటాడని గర్వంగా చెప్పడం కొంచెం సోత్కర్షగానే అనిపించింది. నిమ్మకూరులో ఎన్టీఆర్ ఇంట్లో తాను పుట్టడం, తానా అసోసియేషన్ పుట్టిన 1977లోనే తన కెరియర్ మొదలైందని చెప్పుకోవడం, సత్యసాయిబాబా జుత్తు మీద జోక్ వేయడం చాలా మందికి ఇబ్బందికరంగా అనిపించింది. కెరియర్ లో ఎన్నో ఎత్తుపలాలు చూసిన రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడడం కొత్త కాకపోయినా కూడా అంత పెద్ద వేదిక మీద ఇలాంటి స్పీచ్ ఇవ్వడం మీద సర్వత్రా కామెంట్లు వెల్లువెత్తుతూ ఉన్నాయి. టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్టుల్లో చాలా బిజీగా ఉన్న వాళ్ళలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. ఇలాంటి టైంలో మరింత హుందాగా ఉండాలి తప్ప అనవసరంగా వేరొకరు వేలెత్తి చూపేలా ఉండకూడదు. ఒకప్పుడు ఎన్నో క్లాసిక్స్ ఇండస్ట్రీకి అందించిన మాట వాస్తవమే, కానీ అవి లేకపోతే పరిశ్రమ ఏమైపోయేదో అన్న రేంజ్ లో చెప్పుకోవడం సరికాదు. మొత్తానికి పెద్ద ఆయన మరోసారి జనం నోళ్లకు పని చెప్పారు.